శతాబ్దాల క్రితం కాళింగి నదిలో ప్రతిమ రూపంలో దర్శనమిచ్చి రాకెట్ టౌన్ శ్రీహరికోట సమీపంలోనున్న సుళ్లూరుపేటలో ప్రతిష్ఠితమైంది ఈ చెంగాళమ్మ. ఈ మూలపుటమ్మ విగ్రహం వామభాగాన పార్వతి, దక్షిణ భాగాన సరస్వతి, వక్షస్థలమున లక్ష్మీదేవి అంశలతో కూడి ఉంది. ఆలయ ద్వారాలకు తలుపులు లేకపోవటం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి, మధ్య వృక్షాలు కలగలిసిన వృక్షం భక్తుల పాలిట సంతానలక్ష్మిగా పేరుగాంచింది. ఇలాంటి సూళ్లూరుపేటకు ఈ మధ్యనే బదిలీ మీదొచ్చాడు మన హీరో ఆనంద్. అమ్మ చెంగాలమ్మ తల్లి, చిన్న చితక, ముసలి ముతక, అవిటి చెవిటి, మోగా గుడ్డి, ఆడా మగ అన్న భేదం లేకుండా అందరూ సినిమాలు చూసేలా, అన్ని సినిమాలు కనీసం 150 రోజులు ఆడేలాగా ఆంధ్ర మాత్రం దీవించు తల్లి. చెంగాలమ్మ తల్లి, ఏడుపుగొట్టు సీరియల్స్ చూసి కళ్లల్లో నీళ్లని ఆవిరైపోయాయి. మా ఆవిడ మళ్ళీ సినిమాల మీద పడింది. సినిమా టికెట్ల రేట్లేమో షార్లో రాకెట్లా ఎగిరిపోతున్నాయి. సీరియల్స్లో ఏడుపు తగ్గించి మా ఆవిడ సినిమాలు సీరియల్స్ సరిసమానంగా చూసేలా అనుగ్రహించు తల్లి. దిగండి. ఇగో దిగుతున్నా. నమ్మగా ఇగో రిక్షా అబ్బాయి. ఇదిగో ఓ సీతాలు, పట్నం అంటే మన పల్లెల్లా కాదు. పైన విమానాలు గట్రా తిరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్త అవసరం. లోపలికి రా. అర్థమైందా? చూసావుటే మన అబ్బాయికి చెంగాళమ్మతలు అంటే అంత భక్తులు చూసావా? ఆ అమ్మవారి గుడికి తలుపులు ఉండవు, మన వాడి ఇంటికి తలుపులున్నా వేసుకోలేదు. ఒరే ఆనందం, ఆనందం, ఆనందం. అమ్మాయి ఏంటో అలసిపోయింది. పిచ్చి మొహం, రావడం అయితే కరెక్ట్ గానే వచ్చింది. కాకపోతే నిన్న ట్రైన్ ఇవాళ వచ్చింది అంతే. అదే అన్నా నేను. లోపలికి పదవయ్యా. ఆనందం, ఆనందం. అమ్మా అయ్యో అమ్మో, ఏమిటిదంతా? అమ్మో, ఏంటి కాగితాలు ఏమిటి? ఇవన్నీ ఇలా పడున్నాయి ఏంటి? ఇంట్లో గారు దొంగలు పడ్డారా ఏంటి? అసలు నా కొడుకు నా కోళ్ళకి ఏమైందో? అసలు ఏమిటి? అసలు ఏమి? అబ్బో రక్తం నా కొడుకు అవ్వాలి కదా. ఒరే ఆనందం, పోతైంది. నన్ను కొంచెం ఆలోచించుకొని. బందిపోటు దొంగగా పేరుపడి ఎన్నో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేసిన గజ దొంగ గబ్బర్ సింగ్ ను సజీవంగా పట్టివ్వడం గాని, అతని ఆచూకీ తెలపడం గాని చేసిన వారికి ₹1,00,000 నగదు ప్రకటించింది. నేను మొన్నే పేపర్లో చదివానే, ఆ గబ్బర్ సింగ్ ముఠా ఇప్పుడు ఈ జిల్లాలోనే ఉందిట. ఇప్పుడు వాళ్ళ దొంగతనాలు దోపిడీలే కాకుండా అమ్మాయిలు కూడా ఎత్తుకుపోతున్నట్ట. ఒక ఆడపడినేమో. అలాగే అయి ఉంటుందంటావా? అబ్బా కాసేపు ఆపు చేయవే బాబు. నువ్వు కంగారు పడుతున్నావు, నన్ను కంగారు పెట్టేస్తున్నావు. ఏం చేయడం? అవును, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే చెయ్యండి. అమ్మో అమ్మో, వాడి కాళ్ళు చచ్చిపడిపోను, వాడి చేతికి చెక్కడయ్యా, వాడికి ఉపసరాలు. ఈ దేశంలో ఇంతమంది ఉండగా వాడికి నా బిడ్డే కావాల్సి వచ్చాడా? నా బిడ్డ ఎక్కడున్నాడో? ఈ సింగనాథంగా నా కోడలు ఏం చేశాడో దేవుడు.
అది కాదు. ఈ పోలీసులు ఎప్పుడు వస్తారండి? పోలీసులు వచ్చేస్తున్నారంటే వస్తారా ఏంటి? పోసి నీ దుంపదగా గట్టిగా తిట్టగే. ఆ ముఠా వాళ్ళు ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఉండి విన్నారంటే మన పని అయిపోద్ది. ఆ. ఆ. పోనీ, పోనీ, తొందర పోనీ. అక్కడ ఏం జరిగిందో ఏమిటో తొందరగా పోనీ. పోనీ, రేయ్, పోనీ. అరే, జాగ్రత్త. వెరీ గుడ్, పైకి వస్తావు. నీ పై అధికారి పడిపోతుంటే పట్టుకునే ప్రయత్నం చేసావు. అటో ఎస్ఐ ముందుండాలి, ఏఎస్ఐ వెనక నడవాలి. కమ్ బ్యాక్. ఫాలో మీ. దూరంగా జరగండి అయ్యా. పక్కన జరగండి అయ్యా. ఎవరు రాకుండా చూసుకో. లెఫ్ట్ రైట్. ఎవరు 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 ఇక్కడ ఈ ఎస్ఐ అద్భుతరావుని ఫోన్ లో తలుచుకుంది ఎవరు? అయ్యా నేనే సార్. జరిగింది చెప్పండి. నువ్వు నోరుపోయి. ఆ ప్రశ్న అడగాల్సింది నేను. జరిగింది ఎవడో చెప్పండి. అయ్యా మా అబ్బాయిని కోడల్ని గజ దొంగ గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్ళిపోయాడు సార్. నో 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 నో, అలా కాదు. నాకు చాలా డీటెయిల్డ్ గా కావాలి. ఠీక్ హై, ఠీక్ హై. అరే చూప్. ఆ రెండో డైలాగు నాదిరా. ఇప్పుడు చెప్పండి మీరు చాలా డీటెయిల్డ్ గా. ఏంటేలుగాను నేను మా ఆవిడ మీ ఆవిడ అంటే ఎవరు? ఆవిడ పేరు ఊరు వగైరాలతో నాకు చాలా డీటెయిల్డ్ గా కావాలి. ఆమా ఆమా వై మూడరా చూసుకుంటా. నోట్ ఆల్ దిస్ పాయింట్స్. మీరు చెప్పండి చాలా డీటెయిల్డ్ గా. అలాగే నేను మా ఆవిడ ఇలా ఇంట్లోకి వచ్చేసరికి ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎవరింట్లోకి నాకు చాలా డీటెయిల్డ్ కావాలి. డీటెయిల్డ్ గా చెప్పండి సార్. యూ టోటల్ గా షట్ అప్. అచ్చా, మీరు చెప్పండి డీటెయిల్డ్ గా. అయ్యా నేను చెప్పాక నా తవరే ఇంట్లోకి వచ్చి ఒకసారి చూస్తే అంతా తెలిసిపోతుంది. రండి రండి. రండి అయ్యా. చెప్తాను అయ్యా. చెప్పండి. పరమానందం అనబడే నేను మా స్వగ్రామం పిచ్చి అదోలపాలెం నుంచి ఈ ఊరు వచ్చి అయ్యా తమకి ఊరు పేరేటో తెలుసు కదా? ఆ ప్రశ్న నీకు కాదు, నాకు తెలుసు. చెప్పండి. నా కొడుకు మరి ఆనందం వాడి భార్య అంటే నా కోడలు ఆత్రలక్ష్మిని చూసిపోదామని వచ్చామండి అయ్యా. నా భార్య సీతాలుందే. అయ్యో సిగ్గులాదు. చెప్పరా, నా కొడుకుని ఏం చేసావు? నా కోడలు ఏం చేసావు? చెప్పరా. నువ్వు గబ్బర్ సింగ్ అయితే నాకేంటి? గుండు అయితే నాకేంటి? చెప్పరా, నా కొడుకుని ఏం చేసావు? నీకు పక్షవాతం రాను, నీలో పడిపోను. ఆయన గబ్బర్ సింగ్ కాదే, ఆయన మన అబ్బాయిని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆయన. మా ఎస్ఐ గారు, సబ్ ఇన్స్పెక్టర్. అవునమ్మా, కావాలంటే కాకి బట్టలు చూడమ్మా. ఇగో ఇగో నా పోలీస్ చూపి చూడు. ఆ చేతుల్లో సీతాలు ఆయన నిజంగానే పోలీస్ ఆయనే బాబు. అవునమ్మా, ఆయన నిజంగా పోలీస్ ఆయనే. కావాలంటే చూడు. గబ్బర్ సింగ్ ని పట్టుకోవడానికి వేషం వేసాడు అంతే. అవునా? అవునే, నిజంగా పోలీసేనా? పోలీసే. బాబు తప్పైపోయింది బాబు. ఎలాగైనా మా అబ్బాయిని వెతికి పెట్టు బాబు. అలాగే వెతికి పెడతాం గానీ జరిగింది ఏమిటో చెప్పండి ముందు. నో మోర్ డీటెయిల్స్. నాకంతా అర్థమైపోయింది. మీ కోడల్ని కొడుకుని ఆ గబ్బర్ సింగ్ గడి ఎత్తుకెళ్ళిపోయాడు అంతే కదా? అంతే. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, నో మోర్ డీటెయిల్స్. జరిగింది ఏంటంటే నన్ను పూర్తిగా చెప్పనివ్వండి బాబు. ఊరుకోండి సార్. అయ్యా 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 అలాగే ఇదిగో వెనకెళ్ళండి అయ్యా, వెనకెళ్ళండి, వెనకెళ్ళండి అయ్యా, వెనకెళ్ళండి. ముందు నువ్వెనక్కెళ్ళు, జనం ముందుకు రావాలయ్యా. నా పేరు అద్భుతరావు, ఎస్ఐ అద్భుతరావు. అద్భుతాలు సృష్టించడం అంటే నాకు అదో సరదా. అవునవును, ఈయన గారు ఎస్ఐ కావడం కూడా అద్భుతమే. ఓకే సార్. గబ్బర్ సింగ్ ఇప్పుడు ఈ జిల్లాలోనే ఉన్నాడు. వాణ్ణి పట్టుకోవడానికి ప్రత్యేకంగా నన్ను ఇక్కడ 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 చేశారు. మొన్న వాడు నాకు ఎదురయ్యాడు. మా వాడు పిస్తల్లో బుల్లెట్స్ పెట్టడం మర్చిపోయాడు. లేకపోతేనా వాడప్పుడే నా చేతుల్లో ఎన్కౌంటర్ అయిపోయాడు. ఇప్పుడు
ఇక్కడ ఈ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని వాడు ఎత్తుకెళ్ళాడు. అప్పుడు ఇక్కడ ఎవరైనా చూశారా? నాకు చాలా చెప్పండి ఆ ప్రశ్న ఇది కాదు, నాది. నువ్వు చూసావా? చూడలేదండి బాబు. నువ్వు చూసావా? చూడలేదండి. నీ సంగతి ఏమిటి? చూడలేదు. నువ్వు చూసావా? నేను చూడలేదు సార్. నోరు అప్పుడు చెప్పట్లేదు, నువ్వైనా చెప్పరా నాయన? నువ్వు చూసావా? చెప్పండి, ఎవరు చూశారు? నాకు చాలా డీటెయిల్గా కావాలి. ఎవరు చూశారు? ఎవరు చూశారు? నువ్వు చూసావా? నువ్వు చూసావా? నువ్వు కానీ చూసావా? చూసావా? ఎవరు చూశారు ఇక్కడ? ఏమైంది? చూసావా? నువ్వు చూసావా? లేదు సార్. చూసావా? చూడగండి కూడా బా. ఎవరు చూశారు? ఎవరు చూశారు ఇక్కడ? నాకు చాలా డీటెయిల్గా. ఏంటయ్యా? సార్ ఏం జరిగింది అక్కడ? ఆనందాన్ని ఆనందం బారిని గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్ళాడంట. ఎస్ఐ వచ్చి డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేస్తున్నాడు. Stop that! Come on. Attention! నీ పేరేంటి? నా పేరు ఆనంద్. ఆనందం. ఎక్కడికి వెళ్ళావు? అది ఎక్కడికి వెళ్ళాం? సినిమాకి. మీకు మా డిపార్ట్మెంట్ అంటే అంత తేలిగ్గా ఉందా? నువ్వు మా డిపార్ట్మెంట్ అంటే నీకంత అలుసైపోయిందన్నమాట. లేదు సార్. సినిమాలకి షికార్లకి వెళ్ళి మమ్మల్ని పిచ్చి పుల్లలు చేయాలా? తప్పు, మహా తప్పు. తప్పున్నరా? నీ మీద కేసు బుక్ చేసి. నా మీద? ఆనందరావు. ఎస్ సార్. ఎఫ్ఐఆర్ చాలా డీటెయిల్డ్ గా రాయి. ఓకే సార్. ఇలా మాతో ఆడుకున్నందుకు అధమపక్షం వేయించగలను. 6 ఏళ్ళు. ఏంటది? జైలు. చెప్పకూడదు పెడతారు బాబు. ఏసే ఆనందరావు ఎక్కించి వెళ్ళని చెప్పు. ఏం లేదే. అవును, మనం అక్కడికి వెళ్ళి ఎస్ఐకి నిజం చెప్పేస్తే అమ్మో మనల్ని బతికిస్తాడా? నిజమేనండి. ఇప్పుడు ఏం చేద్దాం? అతను ఆ నగలని తీసి నిలబెట్టి. త్వరగా కానీ. ఇది తీయండి. ఆ మంగళసూత్రం కూడా తీసే. సరే వదిలే. పోలీసులు వెళ్ళిపోయాక ఈ నగలు తర్వాత తీసుకుందాం. అంతవరకు ఎక్కడో చోట దాచాం. సరే, ఇప్పుడు ఏం చేద్దామండి? అది ఓకే, బాగుంది. నువ్వు చూసావా? ఎవడు చూశాడ్రా బాబో? టెన్షన్ పెట్టేస్తున్నారు. ఎవడు చూశాడో ఏమిటో. మీరెవరయ్యా? మీదేం కేసు? యూ షట్ అప్. ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను. అత్తయ్య, ఏమైంది మీకు? అమ్మా హలో, మీరిలా ఏడవడం కాదు, అసలేం జరిగిందో చెప్పండి. ఆనందం, ఆ గబ్బర్ సింగ్ మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి ఏం చేశాడో చెప్పండి రా. ఇలా మీకు మీరే ఎంక్వైరీ చేసేసుకుంటూ ఉంటే ఇంకా మేమెందుకు, మా డిపార్ట్మెంట్ ఎందుకు? హలో, కాస్త ఏడుపు కింద వెళ్ళిస్తారా? ఇప్పుడు చెప్పు నాయనా, డీటెయిల్ గా ఏం జరిగిందో చెప్పు నాయనా. సార్, నన్ను నా భార్యని గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్ళిపోయాడు సార్. అలా కాదు నాయనా, ఎప్పుడు
ఎక్కడ, ఎలా? నాకు చాలా డీటెయిల్డ్ గా కావాలి. అవును, చాలా డీటెయిల్డ్ గా చెప్పండి. యూ షటప్. ఎస్ సార్. లేకపోతే నీ టైల్ కట్ అయిపోతుంది. నువ్వు చెప్పు. సార్, మా అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సార్. ఉమ్. ఈలోగా గబ్బర్ సింగ్ 10 మందితో వచ్చి మమ్మల్ని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఎందుకు ఎత్తుకెళ్ళాడు? ఆ, ఎత్తుకెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నాకు చాలా డీటెయిల్డ్ గా కావాలి. సార్, మన సిబిఐ ఆఫీసర్ బ్రహ్మానందం గారు అనుకుని ఇతను ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు సార్. ఇది బాగానే ఉంది. ఏడిచావు నువ్వు నోర్మి. ఎస్ సార్. నువ్వు చెప్పా. ఆ, అవును సార్. ఆ. వాడు ఇంట్లోకి వస్తూనే నీ పేరేంటని అడిగాడు. సార్, బ్రహ్మానందం అన్నానో లేదో సార్, నన్ను నా భార్యని జీప్ లో పడేసి సినిమా హాల్కి తీసుకెళ్ళిపోయాడు సార్. సినిమా హాల్కే నాకు చాలా డీటెయిల్డ్ గా కావాలి. అదే సార్, సినిమా హాల్ ముందు నుంచి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? తెలీదు సార్. అక్కడికి వెళ్ళేసరికి మా కళ్ళకి గందర కట్టేశారు సార్. సో గబ్బర్ సింగ్ పోలీసుల కళ్ళు కప్పగలుగుతోంది గంటలతోనన్నమాట. సార్. నోట్ దిస్ పాయింట్. ఎస్ సార్. సార్, ఇప్పుడు కప్పింది జనం కళ్ళు సార్. ఐ నో దట్. యు స్టాప్. నువ్వు చెప్పు ఏం జరిగిందో. అంటే ఇప్పుడు ఆ ఇంటికి తర్వాత తాళం వేస్తారంటే వద్దాడు సార్. అదే సార్, మమ్మల్ని ఎత్తుకెళ్తుంటే ఇంటికి తాళం వేసి వస్తాము అన్నాం. చస్తే ఒప్పుకోలేదు సార్. ఓకే ఓకే, మిమ్మల్ని తీసుకెళ్లి ఏం చేశాడు డీటెయిల్ గా చెప్పోయా. సార్, నువ్వేనా సిబిఐ ఇన్స్పెక్టర్ అని అడిగాడు సార్. అవునని లేకపోయావా? సఫా చేసిండేవాడు. ఆనందరావు. సార్, కాదన్నాను సార్. అంతే, వికటంగా నవ్వి వాడేమో అనుకుని ఎత్తుకొచ్చాను, టైం వేస్ట్ అంటూ నా భార్య నగలు, నా వాచి, నా చైన్, గాజులు అన్నీ తీసుకెళ్ళిపోయాడు సార్. మంగళసూత్రం కూడా అడిగారు సార్. కానీ నా భార్య సెంటిమెంట్ తో కొట్టింది సార్. వెరీ గుడ్. మీరు రేపు పొద్దున్నే స్టేషన్కి వచ్చి నాకు చాలా డీటెయిల్ గా రిపోర్ట్ ఇవ్వండి. వాడిని ఏం చేయాలో నేను చూస్తాను. అలాగే సార్. అయ్యా ఎస్ఐ గారు, నగలు పోతే పోయాయి, పిల్లలు ప్రాణాలతో దక్కారు. ఇప్పుడు కేసు గీసు అని మళ్ళీ మొదలు పెడితే ఆ గబ్బర్ సింగ్ వచ్చి ఏం చేస్తాడో ఏమిటో, దయచేసి వదిలేయండి సార్. నో నో నో, ఈ రోజు మీ పిల్లలు అయ్యారు, రేపు మరో తల్లి పిల్లలు అవుతారు. ఏది ఏమైనా ఆ గబ్బర్ సింగాన్ని పట్టుకునే వరకు నేను నిద్ర పోను. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అనంతరావు, ఎస్ సార్. ఫాలో మీ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. సార్, 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 ఏంటి సార్? ఇందాక ఆనంద్ తన భార్య కాలు మాటిమాటికి తొక్కాడు సార్. అందులో తిరకాసు ఏమైనా ఉందంటారు సార్? పెళ్లిలో పెళ్ళాం కాలు తొక్కడం మర్చిపోయి ఉంటాడు. You shut up. అయినా ఇటువంటి డౌట్స్ వస్తే ఎస్ఐకి రావాలి కానీ ఏఎస్ఐ కాదు. అది కాదు సార్, డీటెయిల్డ్ గా ఏమిటంటే. అమ్మో, ఇప్పుడు నా డైలాగ్ కొట్టేసావు, రేపు నా క్యాప్ కూడా కొట్టేసావు. ఫాలో మీ. పదండి. ఆనందం ఏడి? నేనెక్కడ? ఆనందం ఏమా ఆనందలక్ష్మి ఏడి? ఆనందం, ఆనందం, ఏమయ్యారు? ఒరే ఆనందం. ఆనందం, ఇందాక విఠలాచారి సినిమాలో లాగా టక్కును మాయమైపోయారు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమైపోయారు? చూసావా మన తెలివితేటలు? ఇంటికి తాళం వేయలేదు కాబట్టి అమ్మా నాన్న ఇబ్బంది పడలేదు. పోలీసులకి టోకరా ఇచ్చి నగలు తెచ్చుకున్నాం. యాండి, అసలు మీకున్న తెలివితేటలకి గొప్ప రాజకీయ నాయకుడు కావాల్సింది. ఇదేమిటే, నిజంగా ఆ గబ్బర్ సింగ్ గాడే వచ్చి ఎత్తుకెళ్ళినా వాడికి కుచ్చు టోపీ పెట్టి మరీ వచ్చేస్తా. అబ్బా ఏమండి, ఈవేళ మీ మీద ఎందుకో ప్రేమ వరద గోదావరిలా పొంగుకొస్తోంది. మాత్రం గోదావరిలో వరదలు ఎప్పుడూ వస్తాయి, నీలో ప్రేమ పుష్కరానికి ఓ మాట పుడుతుంది. రాత్రం ఆ. ఆత్రం రా ఆత్రం.
చూద్దాములే ఆత్రం నా సరసాలు తీరునులే. నా లైఫ్ పార్ట్నర్ నీవులే, నా టీవీ యాంకర్ నీవు, ఆనందం వెల్లువ కాదా, అధరాలు అల్లుకుపోగా, ఆనందం వెల్లువ కాదా, అధరాలు అల్లుకుపోగా, నా జేబులు ఖాళీ అయినా నీ డాబులు ఆగవు ఆత్రం. మనీ లేకపోయినా హనీమూన్ జరగదా, మినీ మినీ ప్లాన్లు వేసే ఆనందం ఉండగా. నా ప్రాణం తీయొద్దులే మెట్టి షో చూద్దాములే ఆత్రం నా సరసాలు తీరునులే. ఆనందం ఏమంత సంబరం, ఆనందం తాకేను అంబరం, సాల్యవైన పడాయ్ ఆనందం అవుదామా ముగ్గురం. అయితే ఓకే. బస్ కమా. గురు గురి తప్పింది గురు. తప్పింది గురి కాదు, గుండు. బోండా దాన్ని ప్రాణాలతో ఉండగానే ఈకలు పీకి బాండీలో బ్రేక్ చేద్దాం అనుకున్నా. మాకు తెలియకుండా ఇంత పని ఎప్పుడు చేసావు గురు? నేనా? ఎవడి ఆనందం? ఈ ఎస్ఐ అద్భుతం రావు గాడేంటి, వాడి అద్భుతాలేంటి? నేను చెయ్యని పని నేనే చేశానని పేపర్లో వేయడం ఏంటి? ఎందుకు జరిగింది ఇదంతా? ఇది కాని పోలీసుల పన్నాగమా, లేక ఈ కేటుకి ఎవడైనా డూప్లికేట్ బుట్టి ఇలా చేస్తున్నాడా? అవమానం పరాభవం భరించలేడు ఈ గబ్బర్ సింగ్. ఏది ఏమైనా నిజాలు తేలే వరకు నిద్రపోడు ఈ గబ్బర్ సింగ్. ఏ డిషక్ డిషక్ డిషక్. మీరు గబ్బర్ సింగ్ నిజంగా చూసారా? నిజంగా అంటే నిజంగా చూసాం. ఆ గబ్బర్ సింగ్ గారు మిమ్మల్ని కుట్టాడా అండి? లేదు నాయన, మా కొడుకు మా కోళ్ళు కొట్టుకున్నారులే. అది మామూలేనని మాకు తెలుసులేండి. మీరు ఊరుకోండి, ఈ టైంలో వేళాకోళాలేంటి? అవును, రాత్రి నగలు గట్రా పోయినాయి అన్నారు, వాటి ఖరీదు ఎంత ఉంటుందండి? ఎంతంటే ఎంతరా? ఉండొచ్చు 2-3 లక్షలు. అమ్మో, అంత డబ్బే? మీరింత డబ్బు గలవాళ్ళని మేము ఎప్పుడూ అనుకోలేదండి. ఏంటే మా వాడంటే ఆవనుకుంటున్నావు? పట్టణంలో వాడికి 3,000 జీతం. 3,000 జీతానికే మీరు ఇంత బిల్డప్ ఇస్తారని మేము అనుకోలేదండి. అవును, ఇంతకీ గబ్బర్ సింగ్ ఎలా ఉంటాడండి? అటు కాస్త నల్లగాను కాకుండా ఇటు తెల్లగాను కాకుండా సన్నము కాదు లావు కాదు.
మా వారికి పెద్ద మీసం పెడితే ఎలా ఉంటారో అచ్చో అలా ఉంటాడు. ఆ, మిమ్మల్ని వాడు ఎక్కడికి తీసుకెళ్లాడండి? ఆ, అదే ఊరు బయట పాడుబడిన గుడి ఉంది కదా అక్కడికి, అంటే గుడి దగ్గరికి. అదేంట్రా ఆడు గుళ్ళోనే ఉంటాడని చెప్పా కదా నువ్వు. ఇప్పుడు అక్కడే ఉన్నాడా అండి? ఆ, అక్కడే ఉండుంటాడు. అక్కడంటే గుడిలో కాదు, గుడి పక్కన అనమాట. అంటే గుడికడే దారి ఉంది కదా. బాబు హలో, ఆ విషయం తెలుసుకోవచ్చు మేము బాబు. చూడండి, ఇదంతా పర్సనల్ గా ఇంటర్ ఉంది. దయచేసి అందరూ వెళ్ళిపోండి 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 వెళ్ళండి. చల్ 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 గో 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 వెళ్ళండి 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 పోయికో పోయికో వెళ్ళు బాబు. నీకే చెప్పేది వెళ్ళండి. వెళ్ళవయ్యా వెళ్ళు. వెళ్ళవయ్యా వెళ్ళిపోండి 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 వెళ్ళు బాబు. సార్ మీరెవరండి? రోషం మాసపత్రిక విలేకరి కసి. రోషమాసం పత్రిక, ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే. మా పత్రిక ప్రత్యేక సందర్భాలను వెలువడుతుంది. ఆ. నిజానిజాలు బయటికి తీస్తూ. ఓహోహోహో, సరే కసి అన్నారు, ఎవరి మీద? కసి కలాల సింగినాదం నా పేరే. కసి అనే పేరే? నా మీసాలు చూస్తేనే అర్థమై ఉంటుంది మా పత్రిక గురించి. నిజానిజాలు దాచావా? ఇదేంటి పెన్నెలా పట్టుకున్నారు? కన్ను పట్టుకోవడం అలవాటైపోయి. జోకులా? మిషన్ గంత కాదు, నిన్ను మీసాలతో చంపేస్తా. గన్ను పట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆహా. అది సరే, మీరు గబ్బర్ సింగ్ ఎక్కడ చూశారు? ఆ? ఆ, ఊరు బయట పాడుబడ్డ గుడిలో. ఓహో, మనం ఆ చుట్టుపక్కలకి ఎప్పుడైనా వెళ్ళామా? లేదే. గబ్బర్ సింగ్ రూపురేఖలు ఏమైనా చెప్పగలరా? గబ్బర్ సింగ్ అచ్చం మా వాళ్ళలాగే ఉంటాడు, కాబట్టి కొంచెం మీసాలు పొడుగట. ఆ విషయం తమరికి ఎవరు చెప్పారు? మా కోడలు పిల్ల చెప్పింది. అవును. ఆహా, మిమ్మల్ని ఇద్దరిని దోచుకుంటూ తన పేరు గబ్బర్ సింగ్ అని చెప్పాడా? ఆ, అవునవును. చెప్పు, లేదంటే ఏంటి నిజాలు చెప్పేది? ఇంతసేపు చుట్టుపక్కల వచ్చి నిజాలు చెప్పండి అన్నారు. ఇప్పుడు పత్రికా విలేకరు అంటే నువ్వు బయలుదేరవా? కాసేపు పోతా పోలీసులు కూడా వస్తారు. ఓకే అయితే ఓకే, మాకు రావాల్సిన సమాచారం అంతా వచ్చింది, మేము వస్తాం. అలా వెళ్ళిపోతే ఎలాగా? ఇప్పుడు పెట్టాడు వచ్చి లాగవే. ఓయ్, నువ్వు లాగవే. ఏమయ్యావు? నీకు కావలసిన ప్రశ్నలు అడుగు, నేను సమాధానం అంత చెప్తాను. అవసరం లేకుండా నువ్వు వచ్చి లేదు, నువ్వు లాగవే. చెయ్ పిచ్చి ముద్దు. ఇలాంటి పేపర్ల వాళ్ళ వల్లే మనకు మంచి పేరు వచ్చేది. మన అబ్బాయికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేది. అంతా చెడగొట్టావు నువ్వు. ఏంటి చెడగొట్టేది? ఇప్పుడు నేను ఏమన్నానని? నువ్వు కాదు, ఇలా వీధిలో వాళ్ళని పిలిచి ఓ పెద్ద సప్పెట్టి ఇప్పుడు గట్టిగా అరుస్తుంటే వాడు పారిపోయాడు కదా. ఆత్రం, ఒక అబద్ధం కప్పిపుచ్చడం కోసం 100 అబద్ధాలు నోటికొచ్చినట్టు వాగేశాం. ఏం మాట్లాడవేంటి? ఏం జరిగినా మన మంచికే. ఆ? దీని కారణంగా మనం దేశమంతా తెలిసాం. డబ్బున్న వాళ్ళలా పేరు పడ్డాం. అలసిపోయినట్టున్నారు, ఉండండి కాఫీ తెస్తా. ఏమండి, కాఫీ తీసుకోండి. ఆత్రం, నువ్వు చెప్పింది నిజమే గాని గబ్బర్ సింగ్ అనేవాడు మనల్ని ఎత్తుకెళ్ళాడని గోడ కట్టినట్టు అబద్ధం చెప్పేశాం. ఇదంతా కట్టు కదని పోలీసులకు తెలిసిపోతే? అవును నిజమేనండి. అటు పోలీసుల దగ్గర, ఇటు అత్తమామల దగ్గర, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అవ్వా మన పరువేంగాను. ఏం చేద్దాం? ఏం చేద్దామంటారు? అబ్బాయి, ఎస్ఐ గారు వచ్చారు రా. ఏమండి, త్వరగా పదండి. ఆనందం రావేంట్రా, ఎస్ఐ గారు వచ్చారు రా. కేసు గురించి కాస్త ఆలోచించాలయ్యా. సార్ వాళ్ళు వచ్చారు. సార్, మీరు చెప్పిన వివరాలని బట్టి ఊరు బయట పాడుబడ్డ గుడిలో డీటెయిల్ గా గాలించాం. మాకు తెలిసింది ఏమిటంటే
ఏం తెలిసింది సార్? ఎవడో చీపు దొంగ గబ్బర్ సింగ్ పేరు చెప్పి మిమ్మల్ని దోచుకున్నాడు అని. ఏది ఏమైనా ఈ కేసు డీటెయిల్ గా తేలే వరకు నిద్రపోడి అద్భుతరావు. సార్ మీరు ఇప్పుడు నిద్రపోయారు గనక ఈ కేసులో మీ దగ్గర ఇంకా ఏవైనా వివరాలుంటే మాకు డీటెయిల్ గా చెప్పండి. మా డిపార్ట్మెంట్ తో మాత్రం ఆడుకోవద్దు. ఆ. కమాన్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఆ ఎస్ఐ మాటలు వింటుంటే కదా. మ్మ్. నేను అదే ఆలోచిస్తున్నానే. ఆ, ఏం చేద్దామంటావు? ఓ పని చేస్తాయి. ఊరు వదిలి పారిపోదామనే. అబ్బా, అది కాదండి. గబ్బర్ సింగ్ అనేవాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? అందుకని మీరే అలాంటి వేషం వేసి ఉన్నాడనిపిస్తే పోలా. పెళ్ళామంటే ఇలా ఉండాలి. బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. నేను ఇప్పుడే అమలు చేసేస్తాను. ఉండు. అయ్యో, ఇప్పుడు కాదండి, మ్మ్. రాత్రికి. మరి ఇప్పుడు ఛీ, ఆత్రం పగటిపూట ఏమిటి ఈ యాత్రం? పగలేంటి రాత్రేంటి? రాత్రం రా. అమ్మయ్యా, ఎవరో వస్తున్నారు. వచ్చిన పని కానిచ్చేస్తే పారిపోవచ్చు. నేను గబ్బర్ సింగ్ ని. మర్యాదగా నగలు గట్రా ఇచ్చిపోండి. తద్దుపర్రి. ఎవరు నువ్వు? ఏంటా ముసుగు? నువ్వేమన్నా ముసుగు విరిని అనుకున్నావా? వెనక గ్యాంగ్ ఏంట్రా? నువ్వెవడివిరా? నన్ను మించిన వాడివా? హలో, వేషం కట్టినంత మాత్రాన్ని తెలుసుకోలేననుకుంటున్నావా? ఏ బాపత్ కేసు? బాపతు లేదు, బాపట్ల లేదు నాయనా. నేనెవరో తెలుసా? ఎవరేంటి? గబ్బర్ సింగ్ నే. ఏయ్, ఈ రాత్రికి నేనే గబ్బర్ సింగ్ ని. అంటే నా పేరు మీద దొంగతనాలు దోపిడీలు చేస్తున్నది నువ్వేనన్నమాట. ఈవేళ నువ్వో నేను తేలిపోవాలి. తెలుసుకున్నారా? డౌన్ 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 డౌన్. గెట్ బ్యాక్, గెట్ బ్యాక్, బ్యాక్ బ్యాక్. టేక్ దిస్ పిస్టల్. మ్యాన్ టు మ్యాన్ ఫైట్. గివ్ మీ ఎ స్టిక్. ఏ బిషక్. ఇప్పుడు కమాన్. యా, ఐ బై. బిష్ 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 బిష్. యా. యా. ముసుగు తీసుకొట్టుకున్నామే. ఓకే. ఏ బిషక్.
సార్ క్షమించండి సార్, క్షమించండి. ఏయ్, నువ్వు ఆనందమే కదా? అవును సార్. ఈ వేషం ఏమిట్రా? ఏం చెప్పమంటారు సార్? క్షమించండి సార్. అసలు జరిగింది ఏంటంటే ఫస్ట్ షోకి ఇంకా అరగంట కూడా లేదు. మాట ఇవ్వడమే కాని నిలబెట్టుకోవడం లేదు. ఏమైనా అంటే మనం ఉంటోంది ర్యాకెట్ టౌన్ సూళూరుపేటలో కదా. పక్కనే ఉన్న నేలపట్టుకి పులికాటుకి వెళ్ళి ఫ్లెమింగో ఫెస్టివల్ చూసొద్దాం అంటాడు. కనీసం అక్కడికైనా తీసుకువెళ్లారా? ఇచ్చకో కబుర్లు తప్ప ఒక్క పని చేయరు. రాని చెప్తారు. ఈ మాత్రం పట్టులేని ఫ్లవర్ వేజు 25 పెట్టి కొన్నారు. వద్దు మొగడంటే వింటారా? ఛ! అమ్మో! ఈ ఫైల్ ఒకటి ఏముంది ఈ ఫైల్లో? ఛ! నా సింగారానికి ఈ పువ్వులు ఒకటి తక్కువ. అమ్మో అయిపోయాను. ఈ రోజు ఆత్రం చేతిలో అయిపోయాను. ఆత్రం ఆత్రం మాట్లాడుకో. ఎంతసేపు ఆఫీసేనా? ఇంటి గురించి పెళ్ళాం గురించి పట్టించుకోవడం ఏమైనా ఉందా? ఆత్రం మా ఆఫీసర్ వ్యాఘ్రేశ్వరరావు గురించి చెప్పాను కదా. చూడు, పులికి ఆకలేస్తేనే జంతువుల మీద పడుతుందట. మా దరిద్రుడు మాత్రం మా బుర్రలు తినే తన ఆకలి తీర్చుకుంటాడు. అందుకే కొంచెం ఆలస్యమైంది. అయినా ప్యూని పంపించి సెకండ్ షోకి టికెట్లు తెప్పించాను. త్వరగా భోజనం పెట్టి తిని బయలుదేరదాం. అబ్బాబ్బా, భోజనం థియేటర్ దగ్గర ఏదైనా హోటల్లో తినచ్చు. టైటిల్స్ అయిపోతాయండి, పదండి వెళదాం. అది కాదే, మంచినీళ్ళు. రండి వెళదాం. సరే బయలుదేరు. ఇదిగో ఈ పూలు పెట్టుకో. ఆ, ఈ టైంలో ఫోన్ ఎవడబ్బా? ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? హలో, రేయ్, మందు కొట్టి ఫోన్ చేస్తున్నావా? పెట్రా ఫోను. పెట్రా ఫోను. ఏమండి ఏమండి, పెట్రా. టైం అయిపోతుంది, రండి వెళదాం. ఆ, పదవే. ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైందే? తాళాలు ఎక్కడ పెట్టేశానే? తాళాలా? ఆత్రం. నీకు ఆత్రం తప్ప ఆలోచన లేదే. వంటగదిలో లైట్ వెలుగుతుందా? వంటగదిలో ఏం కర్మ, ఇల్లంతా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. ఇలారా. అయ్యో రామా, ఇదేం పనండి? అది అంతేనే. దొంగ చేతికే తాళం ఇచ్చావనుకో, ఇక దొంగతనం ఎలా చేస్తాడే? దానికి దీనికి ఏమిటి సంబంధం? ఆత్రం. గబ్బర్ సింగ్ మన జిల్లాలోనే ఉన్నాడని నిన్న టీవీలో చెప్పారు. ఇప్పుడు మనం ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేసి వెళ్ళామనుకో, ఆ ముఠా వచ్చి మొత్తం దోచుకుపోతారు. అదే ఇలా చేస్తే ఇంట్లో మనుషులున్నారనుకొని వాడే కాదు, ఏ దొంగ వెధవా ఇటు పక్కకే రాడు. ఎంత మంచి ఆలోచన అండి మీది. సినిమా హడావుల్లో నాకు ఆ మాత్రం తట్టి చావలేదు. ఎంతైనా మీ బుర్ర బుర్రే. అవునా? పొగట్ల తర్వాత పద, సినిమాకి టైం అవుతుంది. పద పద.
బాబు బాబు అగో తలుపుతి బాబు టైం అయిపోయింది ఈ సార్. రోజు సినిమా చూడకపోతే నా లైఫ్ ఏ గోయిందా బాబు వెళ్ళవయ్యా, టైం అయిపోయింది. ప్లీజ్ చెప్తాను కదా. బాబు ప్లీజ్ బుకింగ్ మూసేశారు సార్. ప్లీజ్ బాబు చెప్పేది విను. నా దగ్గర టికెట్ ఉందా ఇవ్వండి. ఇదిగో ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. రావయ్యా బాబు. పద, రండి. త్వరగా రా. భలే వాళ్ళరా బాబు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన మా అమ్మా నాన్న చిందరవందరగా ఉన్న ఇల్లు చూసి మిమ్మల్ని అనుమానించి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సార్. జరిగింది పోలీసుల ముందు చెబితే కొట్టిన చోట కొట్టకుండా కొడతారని భయపడి మీరే మమ్మల్ని ఎత్తుకెళ్లారని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చివరికి ఈ పరిస్థితికి వచ్చాను సార్. ఆనందం, తెలుసో తెలియకో నువ్వు చేసిన పని వల్ల నా ఇమేజ్ పెరిగిపోయింది. అందుకే నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళిపో. సార్ ఆ, థ్యాంక్స్ సార్, ఆ, చాలా థ్యాంక్స్. ఆ. అందరికీ థ్యాంక్స్. వస్తాను. You go that side. You go this side. చదవయ్యా. I go where side? Gabbar Singh? Hey, Gabbar Singh! Come on. వచ్చావా? అరే గబ్బర్ సింగ్ ఎక్కడ తప్పుకుంటారా? సార్, సార్, అడగండి. సార్, సార్, నేను గబ్బర్ సింగ్ కాదు సార్. సార్, ఓ, వదిలేయండి సార్, 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 అయ్యో, సార్, అమ్మ, సార్, అయ్యో, నేను గబ్బర్ సింగ్ని కాదు సార్, వదలండి సార్. బాస్ గాల్లో తెలిపోతున్నాడు. లంగరేంట్రా? రేయ్ లంగర్ కాదురా, లాహోర్ జైల్లో వేస్తాను. రారా రబ్బర్ సింగ్. వీడే గబ్బర్ సింగ్. మరైతే వీడెవడు? వీడు ఆనంద్. ఆనంద వీడి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? నాకు చాలా డీటెయిల్ గా కావాలి. ఎస్ఐ చేయాల్సిన పని ఏఎస్ఐ చేయడం ఏమిటి? నాకు చాలా డీటెయిల్ గా కావాలి. నాకు చాలా డీటెయిల్ గా కావాలి. హలో. కావాలి detail. రేపు ఎస్పీ గారు మీకు అన్ని వివరాలు డీటెయిల్డ్ గా చెప్తారు. పదండి. అందరంటావా? వీడిని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. రారా రబ్బర్. దేవుడు బాస్ దొరికిపోయాడే. ఛా, మన బాస్ దొరికిపోయాడు. మనకి నాయకుడు ఎలాగా? ఇక ముందు మన బాస్ పూలాంది. పోలండి, జిందాబాద్, పూలాంది, పూలాంది, జిందాబాద్, పూలాంది. జిందాబాద్. ఓకే ఓకే కమాన్. హే పిష 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 ఫాలో మీ. ఎంత నాటకం నీ పుణ్యమా తల్లి. అదేదో ముందే చెప్పి అడిస్తే తప్పో ఒప్పో ఆ పోలీస్ ఆయన కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని ప్రతిమాలు ఉండేవాళ్ళం కదా. ఛే, అది కాదు మావయ్య, చేయవలసిందంతా చేసి నాకే నచ్చిన కూర్చున్నావు. ఇప్పుడు నా కొడుకు ఏమయ్యాడో ఏంటో. రాత్రి అనగా వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఏమైందో ఏమిటో అంత కంగారుగా ఉంది. అయ్యో, అమ్మా, అబ్బా, ఆనందం, అబ్బా, అయ్యో, అయ్యో, ఏమైందిరా? ఏమైంది? పాపిస్తుందండి, వాడు సలహా ఇచ్చి ఈ తాకు తెచ్చుకున్నాను. నువ్వు చెప్పిన సలహా పాటించి తెచ్చిన బాగుండేది. ఊరు బయట గుడి అని అందరికి చెప్పాం కదా, అక్కడ పోలీసులు ఉంటారని పక్కనున్న తోటలకు వెళ్ళాను. ఏది ఏమైనా
ఇక ముందు ఇలాంటి ఆలోచనలే వద్దండి. ఆ, ఇప్పటికైనా బుద్ధిగా ఏడవండి, మమ్మల్ని ఏడు పెంచకండి. ఏమే? ఆ. లోపలికి రా. రా అయ్యా. స్టాప్ దేర్. సార్, మమ్మల్ని ఇలా బతకనివ్వండి సార్. ఇలా బతికితే ఎలా? ఇంకా చాలా గొప్పగా బతకాలి. తెలుసో తెలియకో మీరు చేసిన పనికి గబ్బర్ సింగ్ దొరికాడు. అది నా చేతికి దొరకడం వల్ల నాకు ప్రమోషన్ వచ్చింది. డీటెయిల్డ్ గా ఉండే మా ఎస్ఐ గారికి రివర్షన్ వచ్చింది. మీరు నాకు చేసిన మేలుకి నేను చేసే మేలు ఇదిగో. ఏ ఎస్ఐ, ముందుకొచ్చి చెక్కిచ్చి వెనక్కెళ్ళు. తీసుకోండి. సార్ ఏంటిది? గబ్బర్ సింగ్ ను పట్టించినందుకు ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,000. ఫాలో మీ. ₹1,00,000? అమ్మో, ₹1,00,000. ఈ డబ్బుతో ఎన్ని సినిమాలు చూడొచ్చు. అబద్ధాలు ఆడితే డబ్బులు వస్తాయన్నమాట. ఏమండి ఏమండి, ఈ రోజు నుంచి మనకి బోల్డ్ అన్న అబద్ధాలు, బోల్డ్ డబ్బులు.